హీరోస్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో కాయగూరలో వంకాయకి కూడా అంతే క్రేజ్ ఉంది. అందుకే వంకాయ పచ్చడితో వచ్చేసాను. ఇలా ఒకసారి ట్రై చేసుకుని తిన్న తర్వాత మళ్ళీ ఇదే రెసిపీ వండుకుంటారు. ఫస్ట్ అయితే ఒక వంకాయ తీసుకుని 2 ముక్కల కింద కట్ చేసి 3 విజిల్స్ వేయించండి. అది మంచిగా ఉడికిపోద్ది. ఈలోగా ఒక 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కచ్చపిచ్చగా కుమ్మేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే వంకాయ ఉడికిపోయింది కదా, తొక్క తీసేసి మంచిగా స్మాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసేయండి. ఆల్రెడీ దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ తో పాటు చింతపండు రసం కూడా వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి బాగా కలిపేసి అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏంటి అంటే పోపు పెట్టుకోవాలి. ఒక మూకుడు పెట్టి ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయ పేస్ట్ కూడా వేసేసి లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు బాగా కుక్ అవనివ్వండి. ఇప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని అవి కూడా వేసి అవి జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే సరిపోద్ది. మ్యాక్స్ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అలా వేడివేడి అన్నంలో వంకాయ పచ్చడి వేసుకుని మంచిగా ముల్లగా కలుపుకుని తింటే అదిరిపోయింది అనుకోండి. ట్రస్ట్ మీ అస్సలు డిసప్పాయింట్ అవ్వదు. అండ్ ఈ రోజు మన పొడుపు కదా, కోక లేదు, సీత కాదు, రామచిలక కానే కాదు, అదేమిటి?